హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటబ్బా పాటలు ఆపేసేసి మాటలతో వచ్చేసింది అక్కాయ్ అనుకుంటున్నారా? మ్యాటర్ ఏంటంటే ఈరోజు నాకు కొంచెం హెల్త్ బాలేదు. సరే అని చెప్పేసేసి మా ఆయన్ని ఏవండీ ఈరోజు మీరు కర్రీ చేసేయండి అని అన్నాను. మా ఆయన కర్రీతో పాటు నాకు ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఒక షాక్ కూడా ఇచ్చాడు. పెద్ద జోక్ కూడా జరిగింది ఇంట్లో. ఏంటంటే సరే అని చెప్పేసి మా ఆయన కర్రీ చేద్దామని చెప్పేసి ఫటాఫటా కట్ చేసేస్తున్నారు. నేను కట్ చేసినప్పుడు ఒకసారి చూశాను. అవి కొంచెం జాంకాయల్లాగా ఉన్నాయి. సరే అని చెప్పేసి జాంకాయలు తింటానికి కోస్తున్నారు కావచ్చు అనుకున్నాను. కొంతసేపటి తర్వాత కర్రీ అయిపోయింది తిందామా అని అన్నారు. సరే అని చెప్పేసి ప్లేట్‌లో పెట్టుకోవడానికి వెళ్తే అక్కడేమో జాంకాయల్లా ఉన్నాయి. ఏంటండి జాంకాయ కర్రీ చేశారా అంటే, కాదే పిచ్చి మొఖం దానా ఇది బెంగుళూరు వంకాయ కర్రీ అని అన్నారు. ఇంక చూసుకోండి పెద్ద ట్విస్ట్ అది. పెద్ద జోక్ కూడా బాగా నవ్వుకున్నాము. ఇంక నేను అది చూడడమే ఫస్ట్ టైమ్ అంటే ఇంక దాని కర్రీ అంట. కర్రీ కూడా బానే ఉంది పర్లేదు. అందరూ ట్రై చేయొచ్చు. ట్రై చేయండి మీరు కూడా. కర్రీ బావుంది. రోటీస్‌లోకి బావుంటది. ప్లస్ అన్నంలో కూడా బావుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్టు ఆల్.